వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో చిలుకూరు కర్ల రాజేష్ లాకప్ వృత్తి కేసుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చర్యల కోసం డిమాండ్ చేశారు. ఆయన సీసీ ఫుటేజ్ పరిశీలించి రీపోస్ట్ మార్టం ఎస్ఐ సురేష్ రెడ్డి సస్పెన్షన్ చేయాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో లాకప్ డెత్ ఘటనలో స్పందించిన విధానాన్ని ఉదాహరించి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఐని రక్షిస్తున్నాడని, ఎస్సీ ఎస్టీ చట్టం అమలులో కూడా అడ్డుపడుతున్నాడని మండిపడ్డారు. అవకాశం ప్రకటించి కూడా చివరి నిమిషంలో వెనుకకు తీసుకున్న సందర్భం ఉన్నాయి. కాబట్టి దయచేసి అక్కడ ఆ ఖాళీ అవుతున్న నాలుగెట్లో ఖచ్చితంగా ఒకటి టీడీపీలో ఉండబడే సీనియర్ నాయకుడిగా ఉండబడే ఖచ్చితంగా వర్ల రామయ్య గారికి ఖచ్చితంగా రాజ్యసభ స్థానం అవకాశం వచ్చే విధంగా ముందుకు తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి కోరుతున్నా. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అప్పీల్ చేస్తున్నా. మీరు గతంలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి లేరు, టీడీపీ నుంచి లేరు. అదే సమయంలో గతంలో టీడీపీలో తిరుపతికి పార్లమెంటు మెంబర్గా పోటీ చేసినప్పుడు స్వల్ప మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది. దయచేసి అక్కడ కూడా ఆ 4లో ఒకటి మాత్రం టీడీపీ మాదిగలో కేటాయించే సీటును వర్లరామయ్య గారికి కేటాయించాలని, ఆయనకు గతంలో వచ్చిన అవకాశం చేజారిపోయింది కనుక ఆయనకు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం శ్రీ భార్గవి హైస్కూల్ 2వ తరగతి విద్యార్థి షోయబ్ రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. షోయబ్ విజయాన్ని పాఠశాలలో శనివారం అభినందన సభలో జరుపుకున్నారు. సభల ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు విద్యార్థులకు శ్రీనివాస్ రామాంజులను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తూ షోయబ్ ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రిజ్వానా, దివ్య, ప్రేమావతి, సునీత, చక్రవర్తి, బేబీ, సాహితి, నవీన్, సత్య, లక్ష్మీ ప్రసన్న, నజియా, లావణ్య, నాగమ్మ, నూతక్కి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వాళ్ళ మదరు ప్రత్యేకంగా వీళ్ళనైతే డైలీ స్కూల్ తీసుకురావడం, మళ్ళా డైలీ వీళ్ళని తీసుకెళ్ళడం, అంటే ఒక పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ మీద టీచర్స్తో పాటు ఎంత ఎఫెక్ట్ అనేటువంటి ఉంటే మీకు అది కనపడుతుంది. ఎప్పుడైనా సరే మీ పేరెంట్స్ కూడా ఏం చదువుతున్నారు ఏంటనేటువంటిది అడగలిగినప్పుడు అప్పుడు మీలో మంచి ఒక సామర్థ్యం ప్రతి ఒక్క స్టూడెంట్లో ఏదో ఒక తెలియనటువంటి. ఎన్టీఆర్ జిల్లా కొండూరు కృష్ణారావు పాలెంలో సేంద్రియ మేళ ఆర్గానిక్ రైతోత్సవం ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్గానిక్ ప్రాడక్ట్ అథారిటీ చైర్మన్ శావల దేవాదత్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా నాయకత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, 4 మండలాల కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. రైతులు పండించిన ఆర్గానిక్ పంటలను సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసి మార్కెట్లో సులభంగా విక్రయించడానికి అవగాహన కల్పించడమే ఈ మేళా ఉద్దేశం. ఉపయోగపడుతుంది ఒకసారి చెప్పండి. అంటే 1 ఎకరానికి ఎన్ని లీటర్ స్ప్రే చేయాలి? 1 లీటర్ నీటిలోని 1 లీటర్ 100 లీటర్ నీళ్ళకి 1 లీటర్ చేస్తే సరిపోతుంది. అది ఎన్ని ఎకరాలు? 100 లీటర్ ఎకరానికి స్ప్రే చేయాలి. దాంట్లో మొత్తం ఎంత కావాలని తగ్గిపోతాయి. ఇప్పుడు మీరు మీకు మాత్రమే చేసుకుంటున్నారా, వేరే వాళ్ళు కూడా చేపిస్తున్నారు? చేసి అమ్మకాల ₹100 వ్యాపారం అవుతా ఉందా? విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో శ్రీ నవశక్తి దేవతల ఆలయం పునఃప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. భీమిలి జోన్ జీవీఎంసీ 4వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిపూర్వకంగా పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భవామ శరదశతకం శృణవామ శరదశతం ప్రప్రవామ శరదశతమరీదాస్యామ శరదశతం జ్యోత్స సూర్యం దృశే యౌదగాన్మహదోన్నమాభిప్రాజమానః సరినస్య మధ్యా సమావృషభో లోహితాక్ష సూర్యో విపశ్చ
మనసా పునాదో आरोग्यम देह में अव्यवाहन श्रियम देह में अव्यवाहन नमो नमः। హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో సీఎం కప్ 2025 రాష్ట్ర స్థాయి ఫైనల్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర క్రీడలు యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోని బాలాదేవి పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,15,936 మంది పాల్గొన్నారు. మండలం, జిల్లా స్థాయిలో విజయం సాధించిన 21,500 మంది క్రీడాకారులు ఫైనల్స్ కి అర్హత పొందారు. ఫిబ్రవరి వరకు 44 క్రీడా విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. నీళ్ళు వస్తాయని ఒక నమ్మకం ప్రజలకి, అటువంటిది ఈ రోజుల్లోని అతను కాబట్టి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి డిజిటల్ కన్విన్స్ చేసి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దయచేసి మళ్ళా మనతోనే మన వెనకాతలే ఉండి వెనకాత నుంచి ప్రేరేపిస్తా ఉంటారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళ వలలో పడొద్దని చెప్పడానికే నేను ఈ మాటలన్నీ చెప్తున్నా. మళ్ళా వస్తారు నవ్వినాచిల్లాగా. అప్పుడు ఒక్క ఛాన్స్ అని ఎంత భ్రష్టు పట్టించారో రాష్ట్రాన్ని మనందరికీ తెలుసు. మళ్ళీ అటువంటి వాళ్ళ ట్రాప్ లో పడకుండా మన గ్రామానికి ఎవరు మంచి చేస్తున్నారు, మనకెవరు మంచి చేస్తున్నారు, మన బిడ్డల భవిష్యత్తు ఎవరుంటే బాగుంటుందని ఆలోచన చేసుకొని మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. వర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అదేవిధంగా ఈ రోజు సాసా ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు సుమారుగా పైక్రోపేట నియోజకవర్గంలో R&B నిధుల నుంచి 28 కోట్ల రూపాయల రోడ్లకి సంబంధించిన శంకుస్థాపనలు కూడా జరిగింది. అదేవిధంగా పల్లి పండుగలో భాగంగా పైక్రోపేట నియోజకవర్గం మొత్తం మీద ఈ రోజు 32 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు కూడా వేయడం జరిగిందని చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నాం. లాస్ట్ గవర్నమెంట్ లో కూడా తమ కాళ్ళ మీద తమ నిలబడే పరిస్థితి కూడా వస్తుంది. సుమారుగా ఒక దగ్గర ఒక 20,000 నుంచి. విజయనగరం టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఏపీ శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటోను చేత్తో పట్టుకుని వీడియో బయటపడిన నేపథ్యంలో వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఆయన వైసీపీ నేతలను దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తారని విమర్శించారు. తెలిసిన విషయమే, అదేంటో తెలీదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా తిరుపతిని, వెంకన్న స్వామిని వాళ్ళు ఎప్పుడూ కూడా చిన్న చూపు చూస్తారన్న సంగతి మనందరికీ తెలుసు. అట్లాగే తిరుపతి వెళ్ళిన ఒక సగటు భక్తుడిని అడిగినా చెప్తారు తిరుపతి లడ్డు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఎంత మంచి క్వాలిటీతో ఉంటుంది, అదే వైకాపా ఉన్నప్పుడు ఎలాగుంటుంది అని. నాకు కూడా తెలుసు ఏ విషయాలైతే తెలుసో, మరి ఈ రోజున కౌన్సిల్లో అదే బయటకు వచ్చింది. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారండి, ఒక్క వీడియో ఉంటే చూపించండి, ఒక్క ఫోటో ఉంటే చూపించండి అని. కౌన్సిల్లో రికార్డ్ అవుతాయన్న సంగతి ఆయన మర్చిపోయినట్టున్నారు. మరి బొత్స సత్యనారాయణ గారిని సూటిగా అడుగుతా ఉన్నాం, మరి ఈ రోజున మీ ఎమ్మెల్సీలు అందరూ కూడా కౌన్సిల్లో చేసిన రాద్ధాంతం ఏంటి అన్నది కనిపించింది కదా. ఇప్పుడు మీరందరూ రాజీనామాలు చేస్తున్నారా చేయట్లేదా అని చెప్పి ప్రెస్ సోదరుల ద్వారా వారిని అడుగుతూ ఉన్నాం. మరి తెలుగుదేశం పార్టీ తరపున ఒకే ఒక విషయం చెప్తామండి, తిరుపతిని కానీ వెంకన్న స్వామిని కానీ అదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కూడా అందరి దేవుళ్ళని కూడా చూసుకునే బాధ్యత మాది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండేలాగా మేము చూసుకుంటాము. అదే రకంగా కూటమి ప్రభుత్వం తరపున తెలియజేసేది ఏంటి అంటే అన్ని మతాల వారి మనోభావాల్ని కూడా కాపాడే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తున్నాం. వైకాపా పార్టీ నాయకులకి హిందుత్వం అన్నా హిందువుల మనోభావాలన్నా ఏమాత్రం గౌరవం లేదు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.
చెత్త ఇవ్వండని నిత్యావసరాలు తీసుకోండి ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా వెనుగొండలో స్వచ్ఛ రథాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మండలానికి ఒక స్వచ్ఛ రథం ఉంటుందని తెలిపారు. పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసర వస్తువులు ఇస్తారని చెప్పారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వాలన్నదే తన ఆలోచన అని పేర్కొన్నారు. గ్రామ స్వచ్ఛ రథాలు ప్రతి ఇంటి వద్దకు వచ్చి చెత్తను సేకరిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. తన ఆలోచనంతా ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వాలనే దానిపైనే ఉంటుందన్నారు. పౌరుషాల గడ్డ పల్నాడు అని ఈ ప్రాంతానికి వస్తే వైబ్రేషన్స్ వస్తాయన్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చిరంజీవి భువనంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రజలకు, పాత్రికలకు ధన్యవాదాలు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మరోసారి సీఎం ఆంధ్ర లక్ష్య సాధనలో పల్నాడు జిల్లా గణనీయమైన ప్రగతిని సాధించింది. ఈ వివరాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాం సార్. జిల్లాలోనే ప్రతి ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నాం. అది పెద్ద మార్పు. ఒకసారి ఇప్పుడే ఆడబిడ్డ చెప్పింది, లక్ష్మీ గోవిందమ్మ. ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఇంట్లో చెత్త వస్తుంది, ఆ చెత్తని కాంపోస్ట్ గా తయారు చేసుకుని మీ ఇంటి పైన టెర్రస్ గార్డెన్ పెట్టుకుని మీకు కావలసిన కూరగాయలు కూడా మీరు పండించుకునే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి కార్యక్రమంలో నేను విశాఖపట్నం వెళ్ళొచ్చాను. విశాఖపట్నంలో మీరు చూస్తే దగ్గర వేస్ట్ నుంచి కరెంటు తీస్తారు, చెత్త నుంచి కరెంటు తీస్తారు. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెడితే అన్ని నిలిపేసి 2 మాత్రం అడ్వాన్స్ స్టేజ్కి వస్తే, ఒకటి గుంటూరు, 2 విశాఖపట్నం పనిచేస్తున్నాయి. చంచల్గూడ జైలులో ఉగ్రకృత వార్తలు కేవలం వదంతులేనని జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. జైలులో లష్కర్ ఏ తోయిబా ఖైదీ జాహిద్ ఒక్కడే ఉన్నాడని, అతడికి కఠిన నిఘా ఉంటుందని తెలిపారు. జాతీయ భద్రతా దృష్ట్యా నిర్ధారణ లేని సమాచారాలను ప్రసారం చేయవద్దని కోరారు. జైలు భద్రతపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఆయన వివరించారు. సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారములు. నిన్నటి నుండి కూడా కొన్ని సోషల్ మీడియా మరియు కొన్ని ఛానళ్లలో చంచల్గూడ జైలు నుండి ఏదో ఉగ్రకుట్ర జరిగినట్టుగా వదంతులన్నీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి రిసర్చ్ డిపార్ట్మెంట్ తెలంగాణ తరఫున నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఇట్లాంటి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూలలో ఏదైనా టెలికాస్ట్ చేసే ముందు వాటి యొక్క అథెంటిసిటీ, అంటే ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా అన్నది, వచ్చిన సోర్సు కరెక్టే అన్నది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత టెలికాస్ట్ కానీ స్క్రోలింగ్లు కానీ పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇట్లాంటి పుకార్లు కానీ నమ్మశక్యం కాని విషయాలు బాధ్యతాయుతమైనటువంటి ఛానళ్లలో వచ్చినట్టయితే ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురై ఏదో జరగబోతుందన్నటువంటి దాంట్లో ఉండే అవకాశం ఉంది. దాన్ని దూరం చేయడానికే ఈరోజు సడన్గా ప్రెస్ మీట్ అన్నది మీ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇందుకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చంచల్గూడ జైలు నుండి మీరు చెప్పినట్టు లష్కర్ ఏ తోయిబా కానీ అట్లాంటి ఉగ్రవాదులు ఓన్లీ ఒకరే ఒకరు ఉన్నారు. ఆ జాహిద్ అనే వ్యక్తి ఒకరే ఉన్నారు. వారు ములాఖాతులు కూడా వారి భార్య తప్ప మిగతా ఎవరు కూడా రారు.
కడపలో కూటమి పార్టీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించి జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. తిరుమల లడ్డూపై అసత్య ప్రచారాలు చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్బారెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ పాల్గొన్నారు. లడ్డూను టీటీడీని అపపవిత్రం చేసి 19 నుంచి 2024 వరకు తిరుమలను నాశనం చేసి ప్రతి దాంట్లో అవినీతి చేసి ఈరోజు వాళ్ళ కుట్రలన్నీ బయటపడి ఆ కుట్రల్లో నుంచి బయటపడి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలా, ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలని చెప్పి నిన్న శాసనమండలిలో చూశాం. వైసీపీ శాసనమండలి సభ్యులు తీరు సాక్షాత్తు భగవంతుడు తిరుమల తొలి గడప వెంకటేశ్వర స్వామిని కాపాడండి, వాళ్ళు చేస్తున్న అరాచకం నుంచి కాపాడండి. ఈరోజు 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాష్ట్రం ముందుకు తీసుకుపోతా ఉంది, పేద ప్రజలకు సంక్షేమం అందిస్తూ ఉంది. ఒక మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టు పూర్తి, పూర్వోదయ పథకం కింద హార్టికల్చర్ హబ్గా రాయలసీమను తయారు చేసేదానికి ఒక గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతో, వాళ్ళ కార్యకర్తలతో రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే దేవుడికి వచ్చి మొరపెట్టుకున్నాం, వీళ్ళని ఎవరూ మార్చలేరు, దేవుడు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని చెప్పి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి కోరుకుంటాం. వైసీపీ వాళ్ళకి ప్రభుత్వ స్థలాలను ఆక్రమణ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బాపట్ల తహసీల్దార్ షేక్ సలీమా అన్నారు. కోడూరు హనుమంతరావు, కోడూరు రామకృష్ణ, ఉన్నం వెంకటేశ్వరరెడ్డి, కోకి పోలిరెడ్డి కోర్టు ప్రాసెస్ ప్రకారం వెళ్లమని నోటీసులు ఇచ్చి స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని పేర్కొన్నారు. స్థలంలో గ్రామానికి ఉపయోగపడే ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటుకు ప్రపోజల్ పంపించబడిందని చెప్పారు. ఇకపై స్థలంలో ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెం గ్రామము 234/5 12 సెంట్లు. ఒక పర్సన్ కోడూరు హనుమంతరావు, కోడూరు రామకృష్ణ అనేవారు మరియు మున్నం వెంకటేశ్వర రెడ్డి, కోకి పోలిరెడ్డి అనేవారు ఆ గ్రామంలోని 12 సెంట్ల సర్వే నంబరు వారిది అని చెప్పి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దానికి నుంచి లెటర్ కూడా పంపి ఉన్నాము. సదరు భూమి కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి హ్యాండ్ ఓవర్ చేసి ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ కోసం నిర్మాణం కొరకు ఇవ్వటం అలాట్మెంట్ చేయటం జరుగుతుంది. ఈ భూమిలో ఈ రిజంప్షన్ చేసుకున్నామని తెలిసినప్పటికీ కొంతమంది వ్యక్తులు మళ్ళీ ఆ భూమిని ఆక్రమించుకోవాలని చేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేసే వారికి తప్పనిసరిగా తెలియజేసేది ఏంటంటే మళ్ళీ మరొకసారి ఈ గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేయడమైనది. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి 71వ వార్షిక తిరునాళ మహోత్సవాల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నట్లు పాలక మండలి పరిసరాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ కళ్యాణ మండపం, మారుతి భవన్ సమీపంలో చిల్లా చెట్లను తొలగించి జేసీబీ సహాయంతో పరిశుభ్రత నిర్వహిస్తున్నారు.
అమలాపురం ప్రెస్ క్లబ్ లో ఎంఆర్పీఎస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 25వ తేదీకి ప్లాన్ చేసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పర్యటన రాష్ట్రంలో మాదిగల హత్యల నేపథ్యంలో వాయిదా పడినట్లు తెలిపారు. బహుజన సోషలిస్టు పార్టీ మాల మాదిగలు కలిసి రాజ్యాధికారం సాధించేందుకు ఏర్పాటు చేసిన పర్యటన కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు. మందకృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని చెప్పారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఈ నెల 25వ తారీఖున పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి చేత ప్రభుత్వ అధికారులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ రప్పించే క్రమంలో ఈ నెల రోజులు కూడా ఆయన అక్కడే ఉండడానికి స్టిల్ ఈ రోజు కూడా అనంతపురం నుంచి కడప జిల్లా వెళ్ళడం జరుగుతుంది. కేవలం ఇటువంటి మరణాలు మాదిగలే కాదు ప్రశ్నించడానికి మరి ప్రభుత్వాలు ఇంతమంది ధనికులకి అగ్రకుల బీసీలకి ఎస్సీలకి ఒక న్యాయంగా వీళ్ళ కనీసం చంపిన వ్యక్తుల్ని పట్టించుకోకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మరి ఏదైతే మానశ్రీ మందాకృష్ణ మాదిగల పిలుపు మేరకు మరి ఏదైతే ఈ నెల జరగబోయే మాదిగల విజయోత్సవ సభ వాయిదా పడడం జరిగింది. మరి కడపలో అత్యాతి కిరాతంగా మరి ఏదైతే ఒక లవ్ ఎఫ్ఐఆర్ లో మరి మాదిగ బిడ్డల్ని అతి కిరాతంగా అగ్ర కులస్తులు చంపడం జరిగింది. మరి దానికి సంబంధించి ఈ నెల 25న జరిగింది. దాని నిమిత్తం ఈ నెల 25 జరిగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాదిగ విజయోత్సవ సభ వాయిదా వేయడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి వివిధ రాజ్య నాయకులకు అలాగే ఎంఆర్పీఎస్ నూతన కమిటీ వారికి పాత్రికేయ మిత్రులందరూ కూడా నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన చెయ్యేరు గ్రామంలో సంతానం గణపతి విగ్రహ ఆవిష్కరణ భారీ ఎత్తున ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించారు. కమిటీ వారు మాట్లాడుతూ ఈ గణపతి విగ్రహం 1965లో చిన్నగా ఏర్పాటు చేశామని, సంతానం లేని వారికి స్వామి దర్శనం చేయటం వల్ల మనసులో కోరిన కోరికలు తీరటంతో సంతాన గణపతిగా పేరు పొందారు. సంతానం గణపతి స్వామి వారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. చెయ్యేరు గ్రామంలో గత 1965 సంవత్సరంలో బాల భక్త గారి అన్న సమారాధన కూడా జరిగింది. అలాగే 3 రోజుల నుంచి కూడా ఒక రోజు విగ్రహాన్ని గ్రామం అంతా అన్ని స్వామివారి నిదర్శనం ఈ అన్నయ్యను చూపించింది చాలా. అలాగే అందరూ కూడా ఇవాళ ఒక చెయ్యారంటే 5,000 తర్వాత రెండో చెయ్యారు, రెండోగా స్థానంలో నిలుస్తుందని అంత స్వామివారు ఒక పవర్ఫుల్ గా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ మహమ్మద్
సయానా బేగం ఆధ్వర్యంలో చెత్తరహిత పరిపాలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత, వర్గీకరణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు వంటి అంశాలపై వివరించారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టి డిపో పరిసరాల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. చెత్తరహిత ఆర్టీసీ డిపో మన అందరి బాధ్యత అని డిపో మేనేజర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, స్వచ్ఛాంధ్ర సేవకులు, ప్రయాణికులు పాల్గొన్నారు. పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పూలమాలలతో నివాళులు అర్పించి సంత్ సేవాలాల్ బోధనలు గిరిజనులకు ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. బిఎల్లో దేవాలయం నిర్మాణానికి 15 లక్షల రూపాయల సొంత నిధులు అందిస్తానని ప్రకటించారు. ఉత్సవాల్లో భోగ్ బండార్, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, బంజారా సంక్షేమ సంఘం పాల్గొన్నారు. వారిని దేవుడితో సమానంగా కొలుచుకుంటూ స్మరించుకుంటా ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి. ఇప్పుడు మహానీయులను స్మరించుకుంటూ ఇంటికి బయటకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడే వారికి నివాళులు అర్పించినట్టుంటది. ఈ దేశానికి, మన ప్రాంతానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా మీరు ముందుకు సాగాలని చెప్పి చిన్నలను, పెద్దలను అందరికీ కోరుతా ఉన్నది. మహాత్మాల విగ్రహాలు పెట్టుకుంటాం. ఇక జయంతులు, వర్ధంతులు దండేసుకొని జయజయకుంటూ అక్కడ అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. దాన్ని ఇంతకుముందు రచన ఇంత దిగ్విజయంగా ఈ ప్రోగ్రాం కండక్ట్. ఏలూరు జిల్లాలో రామకృష్ణాపురం మినీ బైపాస్ రోడ్డులోని శ్రీ 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 బాల గణపతి స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ప్రధాన అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరై ప్రత్యేక పూజల్లో నిర్వహించారు. భక్తుల కోరికలను తీర్చే గణపతి స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా హోమాలు, పుణ్యవహచన, నవరత్న న్యాసం, తీర్థ ప్రసాద విరాళం వంటి కార్యక్రమాలు భక్తిభావంతో జరిగాయి. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ తూములూరి విశ్వనాథ శాస్త్రి గారి పర్యవేక్షణలో పండుగ వాతావరణంలో జరిగింది. జనసేన నగర అధ్యక్షుడు వీరం కే పండు, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు కప్ప ఉమ, ఆకుల ప్రసాద్ పాల్గొన్నారు. పరీక్షల సమయం ఇంకా 20 రోజులు ఉండటంతో పరీక్షలు బాగా చదవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సెలవుల్లో, వాగుల్లో, చెరువుల్లో ఈతకు వెళ్లి ప్రమాదాలు తెచ్చుకోకూడదన్నారు. పరీక్షల మధ్యలో 2 రోజులు కూడా స్కూల్కి వచ్చి ప్రిపేర్ అవ్వాలని చెప్పారు. భువనగిరిలోని స్కూల్ను నేడు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. రైస్ క్వాలిటీ సరిగా లేకపోవడంతో వెంటనే సంబంధిత సివిల్ సప్లై అధికారులకు ఫోన్ చేసి బియ్యం మార్చాలి అని ఆదేశాలు జారీ చేశారు.
వెరీ గుడ్. వాట్ ఈస్ ఏఎం? మంచి మార్క్స్ వస్తాయి. ఏ సబ్జెక్ట్ డౌట్ లేదా? నో డౌట్. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవంటి. ఇలాంటి వాటిస్తే మంచిది సార్, లేదా ఆకుతో పుట్టినవి